సంతనూతులపాడు శాసనసభ్యులు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం మల్లవాడ వైఎస్ఆర్ విజయభవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సృష్టికర్తైన దేవుడే మానవాళి కోసం ఈ విధమైనటువంటి విషయం భూమి ఉన్న పశువుల పాకలు ఆయన జన్మించారు. దాని గురించి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రసంగిస్తూ ఉంటారు చాలామంది. కానీ అక్కడ ఆయన జన్మించినప్పుడు అక్కడ నెలకొల్పబడినటువంటి వాతావరణం వర్ణనాతీతం. ప్రభువు వారు జన్మించినటువంటి ఆ హృదయ సంబంధం చేసేటువంటి మహత్తరమైనటువంటి ఆరాధన. జన్మిస్తే ఇశ్రాయేలు పుణ్యక్షేత్రమైంది, నీతమయ్యాయి, మన బ్రతుకులు కూడా భావనమయ్యాయి, పరిమళవాసంగా మారాయి. ఈరోజు మన బ్రతుకుల్లో ప్రభు జన్మించడాన్ని బట్టి మన అంతరంగంలో ప్రభువుల వారు బ్రతుకులు కూడా ఒక పుణ్యక్షేత్రంగా మారాయి. ఎలాగంటే మీరు ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఎందుకంటే మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులు అయ్యాం. యవనుల వల్ల జన్మించడం వల్ల క్రీస్తునందు విశ్వాసం భావనమయ్యాయని దైవజనుడిగా మీరు నేను మనవి చేస్తున్నా. మనం చేసిన దేవునికి రూపదీప నైవేద్యాలతో సరిపెడితే సరిపోదు. జీవితమే ఆరాధన చేసిన సర్వసంగమైనటువంటి విషయం. మనం ఈరోజు పరిశుద్ధం అయ్యామంటే ఆయన జన్మతో ఆయన జన్మించడాన్ని బట్టి ఈరోజు మన ప్రార్థనలకు ఆయన కూడా భక్తుల ద్వారానే చేస్తారు. భక్తి అదే భక్తి జీవనం గట్టిగా చెప్పకూడదు, దేవుడికి మహిమకూడదు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, తన చుట్టూ ఉన్న సైనికులు అతని గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో, ఇతడు హృదయానుసారుడు, దేవుడి హృదయం ఆమె చెప్పడం పడాలి. ఎంత గొప్ప ధైర్యం! నేను చిరకాలమే రెక్కాడితే దొక్కాడిన వాళ్ళు, ఒక్క పూటతో సంతృప్తి పడేవాళ్ళు కొల్లలో భగవంతుని చేత ఆదరించబడుతూ ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడి ముందు దైవజనుడే మనం చేస్తున్నాం. అది నీకు జయగీతమెత్తనా నజరు నా కోసమే ఇలా జన్మించినావు, మార్చి ఉయ్యాల పాడనా దేవదేవా చేస్తా ఉన్నా. పాపము శాపములో మగ్గిపోతున్న మా బ్రతుకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాబట్టి చాలా అది సమయాన్ని రవీంద్ర గారు ఉపయోగిస్తున్నాము. మాకు చాలా ఆలస్యంగా వచ్చారు. మరి ఈరోజు ప్రభు యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఇప్పుడు వరకు విన్నాం, తనువున యేసు క్రీస్తును కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప భాగ్యము. ఏమున్నా లేకపోయినా యేసయ్య ఒక్కడుంటే చాలు, అది మనకు ఎంతో సంతోషం. మరి రక్షణకు ఆధారము, శాంతి సమాధానములకు ఆధారము. ఈరోజు మనం ఈ గవర్నమెంట్ ఉన్నాం, కానీ రాబోయే కాలంలో ఆయన గవర్నమెంట్ లో మనం ఉంటాం. హల్లెలూయా! అక్కడ కన్నీరు ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఆకలి బాధలు. ఏమన్నా అర్థమైందండి? ఆకలి బాధలు ఉండవు, కన్నీరు ఉండవు. అలాంటి గొప్ప రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా! యేసుక్రీస్తు అలాంటి గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి మరి ఆయన భుజముల మీద రాజ్యభారము. భూలోకం వచ్చావయ్యా. ఎక్కడికి వచ్చాడు యేసయ్యా? భూలోకం వచ్చాడయ్యా. హల్లెలూయా! మానవుని విడిపించి పరలోకం ఇచ్చినకు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా! మానవుని విడిపించి పరలోకాన్ని పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ
హల్లెలూయా. ఎంత సంతోషం. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకాన్ని సిలువను మోస్తావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా, నా సర్వం నా ప్రాణం నా ధ్యానం యేసయ్యా. నా జీవం గట్టిగా నా సర్వం యేసయ్యా. నా జీవం నా జీవం యేసయ్యా, నా ప్రాణం ఈ రక్త మాంసములు మహిమదేహం ఎప్పుడు మార్చబడతాయంటే విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎంతో గొప్ప వాక్యం చెప్పాడు. ఆయన వయసు ఎంత అప్పుడు, ఆయన వయసు ఎంత, ఈయన వయసు ఎంత, ఈయన చెప్పినటువంటి విషయాల ఆయన విని ఆయన నేషనల్ బైబిల్ కాలేజీకి డైరెక్టర్ అయ్యి, ట్రాన్స్లేటర్ అయ్యి, బైబిల్ టీచర్ అయ్యి, ప్రీచర్ అయ్యి ఈరోజు మీ ముందు ఎమ్మెల్యే గారి పక్కన కూర్చోమన్నా నేను రాగానే అన్నా రానా కూర్చోనా అన్నాడు. నేను కూర్చున్నా, ఆయన కూర్చొని అంటున్నాడు. ఆయన కూర్చోట్లేదు, ఆయనే చూస్తున్నాడు. నా ముందు పెరిగిన పిల్లవాడు ప్రయోజకుడయ్యాడు ఆయన అనుకున్నాడు. కాదు, నాకు ఆది గురువు నువ్వు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు విషయాన్ని బోధించినటువంటి
దైవజనుడు నీవు, నీ ముందు నేను ఎలా కూర్చుంటాను? కూర్చోలేదమ్మా. ఇక్కడ వేదిక మీద సేవకులందరూ పిలిచాము. నేను గమనిస్తున్నాను, ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, ప్రభు 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 అంటున్నాడు. ఆయన రావట్లేదు. సరే, ఎంతకాలం రెండో వర్షం కూర్చున్నాడు అక్కడ. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దైవజనులు ఉండటం గొప్ప ఆశీర్వాదం. మామూలు రాజకీయాలే కాదు, ఈ రాజకీయాలే కాదు, వ్యాపారాలే కాదు. అందుకే చెప్పారు, ఆయన చోట ఒక మాట చెప్పారు, అంతే దానికి న్యాయం చేసేస్తారు. ఒక సేవకురాలికి క్యాన్సర్ వ్యాధి వచ్చి ఇచ్చాడు, అంతే ఆయన స్పందన. అప్పటి తాపేస్తే మంచిది. క్రియలు లేని విశ్వాసం బ్రతికి సంఘాన్ని నిర్మించాం, బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించాం, వాక్యాన్ని బోధించగలిగిన శక్తి వచ్చింది, మర్మాలన్నీ అర్థమవుతున్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ అడిగినా టక్కుమని ఒక ప్రశ్న అడిగితే రెఫరెన్స్ సహా చెప్పే శక్తి సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన చెప్పిన క్రియలు చేయడంలో ఎక్కడో తేడా జరుగుతుంది. భర్త రూపంలో అనేక మార్లు మనం మాట్లాడుతున్నాం, అలా జరుగుతుంటుంది కూడా. ఈరోజు ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు పుట్టారు, 33 సంవత్సరాలకే చనిపోయారు. చనిపోయిన కారణం మనందరికీ తెలుసు, వచ్చిన కారణం తెలుసు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలుసు, ఎలా వస్తాడో తెలుసు, ఎందుకు వస్తాడో తెలుసు. కానీ ప్రిపరేషన్లో మాత్రం తేడా ఉంది. సెమీ క్రిస్మస్ వేడుకలు మల్లవరం, ఎంతమంది వస్తారో తెలుసు, ఎంతమందికి ఏం వండాలో తెలుసు, కానుక ఎలా ఇవ్వాలో తెలుసు, కవర్లో బట్టలు ఇవ్వటం తెలుసు. కానీ వచ్చేవాళ్ళు రావాలి కదా. మీ అందరూ వస్తేనే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది, దేవుడికి మహిమ కలుగుతుంది. మీరందరూ రాకపోతే, ఆలస్యంగా వస్తే 9:30 అయింది, 10:30 కూడా అవ్వచ్చు. కారణం మనమే. అది నేను వ్యతిరేకం. ఒక పని మనం అనుకున్నప్పుడు క్రీస్తు నామంలో చేయాలని నిర్ణయానికి వచ్చినప్పుడు, ఈరోజు నేను 6 గంటలకి 5 గంటలకు లేచి మొత్తం ప్రాంగణంతో శుభ్రం చేసి, సాయంత్రానికి మా సోదరులందరూ వస్తారు, వాళ్ళు తిరిగే ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండాలి, వాళ్ళకి పెట్టే భోజనం బాగుండాలి, వాళ్ళకి ఇచ్చే బట్టలు బాగుండాలి, మంచి కానుక ఇవ్వాలి అని మేము హృదయపూర్వకంగా మీకోసం ప్రిపేర్ అయ్యి, మీ రాక నాకు ఎంత సంతోషం కలిగిస్తుందంటే, అమెరికాలో ఉన్న కూతురు, బెంగళూరులో ఉన్న కొడుకు ఇద్దరు లేకపోయినా ఇక్కడున్న నా కుటుంబంతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకునే భాగ్యం కలిగించిన దేవుడికి నేను మహిమని, కీర్తిని, ఘనతను. కానీ నాకు తెలిసిన కొన్ని వాక్యాలను మీ మధ్యలో గుర్తు చేస్తాను. ఎందుకంటే ఎడమవైపు వాళ్ళు కాదు నా టార్గెట్, కుడివైపు వాళ్ళు. కుడివైపు వాళ్ళు మరియు వీళ్ళే. అందుకే ఘర్షణ జరిగిందని మైక్లో చదవండి. దయ చేయబడిన వాడిని తెలుసుకున్నకై మనము లౌకికాత్మన కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇదే ప్రశ్న. ఇప్పుడు ఇమానుయేల్ గారి బోధన వినాలా, మన కాలేబయ్య గారి బోధన వినాలా, మా బ్రదర్ వట్టెప్ప గారి బోధనలు వినాలా, ఈ టీం లీడర్లు అయిన మన టీం లీడర్స్, మన నాయకులు, నిలబడితే పొదుపు, కూర్చుంటే పొదుపు, నీ ఆహార్యం పొదుపు, నీ జీవితమే పొదుపు. నీకు స్వేచ్ఛ లేదు, నీది విశాలమైన మార్గం కాదు. నచ్చిన చీర కట్టుకోవడానికి వీలు లేదు, అలంకరణ చేసుకోవడానికి వీలు లేదు. ఈ లోక సంబంధమైన ఏ భోగభాగ్యాలకు నీకు సంబంధమే లేదు. నీ భాగ్యం అంతా ఎక్కడుంది? ఆత్మీయ సంబంధమైన జ్ఞానంలోనే ఉంది. అది నువ్వు పట్టుకున్నావా అనేది ఈ రాత్రి నా ప్రశ్న. ఆ జ్ఞానము ఎంత తూకమేద్దామా? ఒక ఉపన్యాసంలో దొరుకుతుందా? 2 ఉపన్యాసాలు దొరుకుతుందా? బైబిల్ అంతా 10 సార్లు చదివితే వస్తుందా? ప్రశ్నే లేదు, రాదన్నాడు. నిరంతరం నువ్వు శోధిస్తూనే ఉండాలి. ఆ శోధన శారీరక సంబంధమైనది కాదనేదే బైబిల్. ప్రతిసారి నా తర్కం అంతా, నీవు నీ శరీర సంబంధమైన బాడీని దేవుడికి అర్పించినా
నీ ఆత్మీయ పురుషుని, ఆంతరిక పురుషుని నువ్వు అంకించినంత కాలం క్రైస్తవత్వాన్ని మనం తప్పు చేసింది. అందుకే అనేకులు బోధకులు కాకుండా ఉంటే మంచిది అంటూనే మీ నుంచి కదా అన్నిటిని ఎదుట నా నామము దూషింపబడి, అందుకే క్రైస్తవ సమాజం నువ్వు జాగ్రత్త అని చెప్పాను. నువ్వు క్రైస్తవుడిగా మారిన వెంటనే దేవుడు నీ నుంచి ఏం కోరుకోవడం లేదు. నువ్వు మారాలని తప్పిస్తున్నవాడు, నువ్వు మారటానికే వచ్చినవాడు, నీ కోసం ఏమైనా చేస్తానని సిలువెక్కిన యేసు ప్రభుని నమ్మి బాప్టిజం పొంది రక్షింపబడిన నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీ ప్రత్యేకతని ధారణలో ఉంది, అంటే నీ శరీర ఆకారంలో కాదు. అందుకే ఇక్కడే చెప్పాడు. మళ్ళీ 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను అన్న ఇదే చివరి రెఫరెన్స్ లేక చెప్పం కాదు. మేము అనుకునే జ్ఞానం ఏది జ్ఞానం కాదు. ఆ జ్ఞానం అంతా కన్నుల కొద్దీ నువ్వు నేను నమ్మిన దేవుడు ఇచ్చిన ఈ 2 అంచుల్లో కలిగిన ఖడ్గంలోనే దాగి దానికోసమే నా శోధన. అందుకే దాన్ని బోధించాలంటే భయం, దాని జోలు వెళ్ళాలంటే భయం, దాన్ని పట్టుకొని నడవాలంటే భయం, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడాలంటే జంకు. అందుకని ఈ రోజున మీరు గమనించండి, ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాళ్ళకి, ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాళ్ళు, ఈ లోకంలో తక్కువగా చూడబడిన వాళ్ళు యేసు ప్రభు జ్ఞానం కోసం రాలేదు, ధనవంతుల కోసం రాలేదు, భోగభాగ్యాలు అనుభవించే వాళ్ళ కోసం రాలేదు. యేసు ప్రభు వచ్చిన కారణం ఇక్కడ చెప్పాడు. అందుకే పత్రికలు అంటే నాకు మహదానందం. పత్రికలు చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వేసిందో. ఆ పత్రికలన్నీ మనతో మాట్లాడుతున్నాయనే అనిపించుతున్నాను. సువార్తల్లో యోహాను సువార్త, అన్ని పత్రికలను మనం చదివినప్పుడు డైరెక్ట్గా దేవుడు మనతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏం చెప్పాడు చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను మీలో లోకరీతిగా జ్ఞానులైన వాడు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఘనులైన సైంటిస్టులు వద్దు, ప్రధానమంత్రులు వద్దు, గొప్పవారైన అవసరం లేదు. కంటే చదవండి, గట్టిగా చదవండి బ్రదర్. అన్ని వాక్యం. జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు. అబ్బా, నీకు నాకు ఎట్టి పరిస్థితి అతిశయం అనేది రావడానికే వీల్లేదు. ఎవరైనా అతిశయపడ్డాడు అని అంటే అయిపోయింది మటాసు. నాకు వాక్యం తెలుసు, నేను పెద్ద బోధకుడిని, నాకు సంఘం పెద్దది, నన్ను ముందు విలువలేదేంది, నన్ను వెనక కూర్చోబెట్టేదేంది. ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత నువ్వు నీ ఎత్తు పొడుగు పల్లాలతో సంబంధమే లేదు. అందుకే నీ కుర్చీలైనా వేస్తాను, మీదైనా కూర్చుంటాను. ఈరోజు పొద్దున్నే చీపురు తీసుకొని ఊడ్చాను, నా తృప్తి అది. అక్కడ మీరెవరు లేరు, ఫోటోలు లేవు, సోషల్ మీడియా పబ్లిసిటీ లేదు, దాన్ని చేయమని ఎవరు నాకు చెప్పలేదు. కానీ ఈ ప్రాంగణాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి అనేక పరిశుద్ధాత్మ వరాలను కుమ్మరించుకోబడిన నా క్రైస్తవ సమాజ పరిశుద్ధాత్మ వరాలతో వస్తున్న పరిశుద్ధులకు ఈ ప్రాంగణ శుభ్రతని చూపించాలనుకున్న చీపురు పెట్టాను, ఊడ్చాను. నాకు దేవుడికి మాత్రమే ఆ పని తెలుసు అని చెప్పి మీ మధ్యలో సవినీయంగా చెప్తాను. నాకు అదే ఇష్టం. ఈ సమాజం అంతా కూడా మారిపోవాలని కోరుకుంటున్నాను. నీతో పోటీ పడేవాడు ఎవడూ లేడు. నువ్వు ధరించిన 2 అంచుల ఖడ్గాన్ని ముందు నిలబడి, నేను జ్ఞానవంతుడు అన్నవాడు, ప్రధానమంత్రి అన్నవాడు, ముఖ్యమంత్రి అన్నవాడు ఎవరైనా సరే దీని ముందు మోకరిల్లాల్సిందే. నువ్వు మళ్ళీ తలుపేసి ప్రార్థన చేస్తే నీ పని అయిపోయిందని చెప్పాను. అది నా తర్కం. అక్కడే నేను లాక్ అయిపోయి ఆగిపోయాను. భయం వేసింది. ఇది నా వల్ల కాదనిపించింది, దీన్ని మొయ్యలేననిపించింది. ఈలోక సంబంధమైన అనేకమైన సాతాను శక్తులు, ఒడ్డులు, కులం, మతం పేరుతో, జాతి, వర్ణం పేరుతో
ఈ వీధి ఆ వీధి పేరుతో, ఆ ఊరు ఈ ఊరు పేరుతో, ఆ ప్రాంతం ఈ ప్రాంతం పేరుతో, పొట్టోడు పొడుగోడు పేరుతో, నల్లోడు తెలుగోడు పేరుతో వర్ణ విభేద సంఘర్షణలో కూరుకుపోతున్న ఈ సమాజంలో ఈ రెండంచులు కలిగిన ఖడ్గాన్ని మొయ్యటం అనే భారం నాకు భయం వేసింది. కానీ ఈ రోజున నన్ను దేవుడు నెట్టేశాడు. ఎక్కడేదో మళ్ళీ మీ మధ్యలోకి తీసుకొచ్చాడు, ఇలా మాట్లాడిస్తున్నాడు, వాక్యం చెప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది పరిశుద్ధుల మధ్యలో వాక్యం మాట్లాడాలంటే నా కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి. అదే మీరు ఒక 20,000 మంది సభ సుధాకర్ బాబు గారు రాజకీయ ఉపన్యాసం చెప్పమంటే, టీవీ డిబేట్లో మాట్లాడమంటే, ప్రెస్ మీట్ చేయమంటే, మీరు యూట్యూబ్లో సుధాకర్ బాబు అన్న ప్రెస్ మీట్లు ఎదిగితే పక్క పార్టీ వాడిని తిట్టకుండా తిట్టారు. అది చాలా సులువు. కాబట్టి నేను ఆలోచించిన, ఆ కవరికలు చూసిన, నేను ఇచ్చే కానుకల గురించి నువ్వు ఆలోచించినా నీకు దేవుడికి డిస్కనెక్షన్ పోయింది. అందుకే మీరు నేను కలిసి పని చేద్దాం వీళ్ళ కోసం. వాళ్ళని నడిపించే నాయకులు మీరు, మిమ్మల్ని నడిపించే నాయకులు వీళ్ళు. వీళ్ళకి తక్కువ శిక్ష, కొద్దిగా ఎక్కువ శిక్ష. నీకు మాత్రం చాలా చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అన్ని తెలుస్తున్నటువంటి ఏం అర్థం కాదు. ముళ్ళు మీతో నిరంతరం అప్పుల బాధో, కొడుకు బాధో, కూతురు బాధో, అల్లుడు బాధో, మనవడు బాధో, పక్కింటోడు బాధో, ఎప్పుడో మీతో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు మోకాళ్ళు వెళ్ళాలని, ఆయన అడగాలని, అప్పుడు ఆయన నీకు పలకాలని, పలికి ఆనందపడాలని. అమ్మ రాజు నా దగ్గరికి వచ్చాడు దేవుడు అనుకుంటుంటాడు. తప్పిపోయిన వాళ్ళ గురించే దేవుడికి ఇప్పుడు ఎక్కువ పని, మన వల్ల తక్కువ పని వారికి. ఇక్కడ రాని వాళ్ళు ఉంటారు, అయ్యగారు వాళ్ళ గురించి బాధపడుతుంటాడు దేవుడు. మల్లవరానికి ఆహ్వానం వస్తే పోకండి, వీడికి ఏం పని ఇక్కడ ఇంట్లో, ఆవంకి ఇంక పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఈ రోజున దేవుడు పిలువబడి ఏర్పాటు చేయబడిన ఈ సంఘం, ఈ సమాజం ప్రత్యేకమైనది. దీనికి చదవన్నా, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను ఇప్పుడు బలహీనపడ్డాను. నా స్థానంలో ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుందని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నేను ఆ 5 రోజులు గడ్డం పెంచి బలహీనపడిపోయి మానసికంగా, శారీరకంగా అలిగి డౌన్ అయిపోయాడు. అప్పుడు నాకు మళ్ళీ దేవుడు ద్వారం తెరిచాడు. నువ్వు వాక్యం చదువు, నీకు సమాధానం దొరికిందంటే వాక్యాన్ని చదివాను. నేను భయపడి, బాధపడి, అత్యాశని కోరుకుంటే నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదు. కానీ నేను నమ్మిన దేవుడు నిత్యుడొక తండ్రి, నిరంతరం నీవు నేను ఆయన యందు ఉండాలని కోరుకునేవాడు బలవంతుడైనప్పుడు, ఆకాశాన్ని భూమిని ఏకం చేయగలిగినప్పుడు, అద్భుతాలు చేయగలిగిన తండ్రికి వారసుడైన నేను గడ్డం పెంచి బాధపడితే నేను క్రైస్తవుడి కాదనుకుని నిర్ణయానికి వచ్చాను. గడ్డం చేశాను, తలక రంగు చేశాను, బ్రహ్మాండంగా చల్లబడ్డాను. ఇప్పుడు అందరూ చెబుతున్నారు అందంగా ఉన్నాం అంటున్నారు. వాక్యం కూడా చెప్పగలుగుతున్నాను. ఇదే నా క్రైస్తవ జీవితం అని, ఇంతకన్నా దేవుడిని కలిగి నేను ఉన్నానని చెప్పడానికి మీ ముందు సాక్ష్యాన్ని ఇంతకన్నా నేను చెప్పలేని చెప్పాను. నేను నమ్మిన దేవుడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ గారు చెప్పారు, ప్రజలందరూ చెప్పారు, మా ఆవిడ రోజు ప్రార్థనలో చెబుతుంది, ఆయన అనుకుంటే జగన్ గారి మనసును మార్చగలుగుతాడు, ఆయన అనుకుంటే ప్రధానమంత్రిని మార్చగలుగుతాడు. ఆ దేవుడికి నేను వారసుడైనప్పుడు, ఆ శక్తి కలిగిన దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ సమాజంలో నుంచి వేరు
ప్రత్యేకమైన మందుగా నన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన బాధకు నేను అతీతుడని చెప్పి, నేను శక్తిమంతుడని చెప్పి, దేవుని నామాన్ని కలిగి ఉండటంలో నేను దేవుని బిడ్డగా, మీ బిడ్డగా, క్రైస్తవ బిడ్డగా ఉంటకు నిరంతరం ఆనందపడుతూ ఉంటానని, దీని అంతే గర్విస్తూ ఉంటానని మీ అందరి మధ్యలో సవినీయంగా మనవి చేస్తుంది. అలాగే ఇక్కడ 2వ అధ్యాయం మొదట్లో 2 వచ్చినప్పుడు వాక్శాంతరముతో గాని ఎట్టి పరిస్థితుల్లో భాషా ప్రవీణ్యాన్ని ఇక్కడ ఉపయోగించకూడదు. మళ్ళీ నన్ను బ్రేక్ పడింది. వాక్యం చెప్పినవి భాషా ప్రవీణ్యానికి లేదు. ఆ 2 జ్ఞానాతిశయముతో గాని జ్ఞాన అతిశయమును బట్టి అన్నాడు. చెవులో చెప్పింది ఏంటంటే యు ఆర్ ఏ వాకింగ్ ఎలా ఏం చెప్పి ఎన్సైక్లోపీడియా, నువ్వు బటన్ నొక్కింగ్లోని సార్ డబ్బులు వేసినట్టు నువ్వు వాకింగ్ చెబుతావు అని చెప్పాడు. అంత ఈజీ కాదు ఇది. నేను అక్కడ కూర్చొని రెఫరెన్స్లు తీసుకొని ఏం చెబుదాం ఆయన ఒక రెఫరెన్స్ అడిగి ఏం చెప్పాలి, క్రీస్తు పుట్టు గురించి వాళ్ళందరికీ తెలుసు, మళ్ళీ ముందుకెళ్దాం వెనక్కి వెళ్దాం ఏం చెబుదాం తెలియదు గందరగోళపడి పరిశుద్ధులైన నా అన్నయ్యలతో, తమ్ముళ్ళతో, బాబాయిలతో, మామయ్యలతో, బావలతో విషయాన్ని పంచుకుందాం అనుకున్నాను. నా కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను, కానీ ఇది వాక్య పరిచయం కాదని మీరు గుర్తించమని చెప్పి నాకు తెలిసిన, నేను చదివిన వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ రాత్రి. నా క్రైస్తవ సమాజం, నా క్రైస్తవ సోదరి మండలారా, మనము నిరంతరం శోధించి వెతుకుతున్న దేవుడి యొక్క రాక సమీపంలో ఉన్నది అని చెప్పడానికి అనేకమైన సాదృశ్యాలు జరుగుతున్నాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారి మన మధ్యలోకి అలా వచ్చి అలా వెళ్ళింది, మళ్ళీ కూడా వస్తుందని చెప్పి అంటున్నారు. అదే ఇప్పుడు ప్రాణాంతకం కాదు, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాలు అది మనల్ని బాగా భయపెట్టింది. ఈ రోజున మీ అందరి మధ్యలో ఈ చిన్న వాక్యాలను పంచుకునే అవకాశం ఇచ్చిన దేవదేవుడికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరి తరఫున చెప్తూ, నా కుటుంబం తరఫున ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మీకు మరో మారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ, ఇది ప్రత్యేకమైన సమావేశం. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఆహ్వానం లేదు. నేను పిలిస్తే మీకు తెలుసు మనోళ్ళు వచ్చేస్తారు. ఈరోజు మన బంగారు బాబు గారికి ఏఎంసీ చైర్మన్గా కంటిన్యూషన్ అయింది, ఎక్స్టెన్షన్ అయింది, వారికి తిరిగి నియమించారు. దానికోసం వారు నా గ్రీటింగ్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. సో కేవలం మీరు ఇచ్చిన లిస్ట్నే అర్పించుకొని క్రీస్తు నామంలో వాక్య పఠనం చేస్తున్న నా సతీమణి శ్రీమతి వనజ గారికి మనందరి తరఫున వారి ప్రార్థన బలంతో నా కుటుంబం మనం ఇంతగా ఆశీర్వదించుకొని విరోధిస్తున్న కానుకలన్నీ నా చిన్న చెరు కానుకలు, మీకు అనేకమైన కానుకలు వస్తాయి, కానీ నా శక్తి కొలది, నా దేవుడు నాకు ఇచ్చిన దాని కొలది మీకు నేను ఎంతో కొంత పంచివ్వాలని మా మేడం గారు నేను అనుకుని మీ ప్రార్థనలలో మీ అనుదిన కార్యక్రమాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోమని, మీ నిండైన దీవెను నాకు ఇవ్వమని నేను ప్రతిరోజు ప్రార్థించే దేవుణ్ణి మీ ద్వారా కోరుకుంటుంది. మీ ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలని, నా సతీమణి గారిని జ్ఞాపకం చేసుకొని, మేము ఎలాగో సంతోషపడాలంటే నాకు ప్రాణం, ఈ జీవితం సంతోషపడికి ఆయనకి అనేక మార్లు చెప్పాను. ఎక్కడి నుంచి నేను వెళ్ళలేదు. ఎందుకంటే మొదటి గెలుపు నన్ను శాసనసభకు పంపించింది ఈ గడ్డలతోనే నా అవినాభావ సంబంధం ఉంది అని ప్రకటిస్తుంది. ఎందుకంటే ఇంత సుందరమైన ప్రాంగణం మనందరం కలుసుకోవటానికి, మనందరం కలిసిమెలిసి ఉండటానికి, మనందరం మాటలు పంచుకోవడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి, కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రాంగణం మనందరం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవుస్తున్నాను. మన ప్రార్థన ఆలకిస్తాను నమ్ముతున్నాను. ఎప్పుడు సుధాకర్ వారు మాట చెప్తారు, మనం మోకాళ్ళు వేసి తలుపులు వేసి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఓకే అంటాడు. ఇప్పుడు నుంచి కాదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడినా ఆ మాట మాట్లాడు. ఎందుకంటే ఆ అనుభవం పరలోకమునకు మార్గం చూపించడానికి వచ్చి ఉన్నారు. మీ యొక్క జన్మదినమును పురస్కరించుకొని ఈరోజు ప్రభువా నిన్ను మహిమపరచడానికి, కీర్తించడానికి, కొనియాడుటకు, గణపరచుటకు సంఘముగా, సమాజముగా, కుటుంబముగా, నాయన ఈ యొక్క ప్రాంతముగా కలిసి మేమందరము సేవకులము అందరూ నేను స్తుతించడానికి మీరు చూపించిన కృపను బట్టి, అలాగే నాయన మరి ఎమ్మెల్యే గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభువా
ప్రతి అననుకూలతను ప్రభా మీరే అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. అపవాది సాతాను దుష్ట కార్యములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము. అలాగే నాయన కులాలలో నుండి పుట్టేటువంటి సమస్తమును యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ఇది ఒక కులము వలన వచ్చేటువంటి ప్రతి అడ్డును యేసు నామములో తొలగిస్తున్నాము తండ్రి. ప్రతి భేదం యేసు నామములో తొలగిపోవును గాక. Right now I speak in the name of Jesus Christ. I open the heavens in the name of Jesus Christ. Let everything work for our benefit in the name of Jesus Christ. మా యొక్క మేలు కొరకు, మంచి కొరకు సమస్తం జరుగు నిమిత్తము నీ ప్రియకుమారుడైనటువంటి సుధాకర్ బాబు గారిని మీ హస్తములో పట్టుకొని సమస్తములో కూడా మీ ఆదరణ నుంచి ప్రతి వ్యతిరేకతను తొలగించి మీ చేతికి సమస్తమైన శత్రువులను అప్పగిస్తూ, శత్రువులను పారకులు వారు మీరే కనుక ప్రభా ప్రతి దుష్ట అపవాది సాతాను చీకటి చెల్లని శక్తులన్నిటిని లయపరిచి ఇదిగో మీ సేవకులుగా పలుకుతున్నాం. మీరే సమకూర్చి మేలుకై జరిగించమని నీ బిడ్డలు ఆశపడినట్టుగా, నీ కుమారుడు ఆశపడుతున్నట్టుగా మీరే కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహాయ సహకార సహకారం అంతా కూడా సుధాకర్ బాబు గారి యొక్క కుటుంబానికి, సెమీ క్రిస్మస్ వేడుకలకు వచ్చినటువంటి ప్రతి దైవజనునికి, విశ్వాసులకు, అధికారులకు, నాయకులకు, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి తోడు నేడే విజయవంతంగా నడిపించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి యొక్క రాజకీయ భవిష్యత్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయ సహకారం అందజేసి విజయవంతంగా నడిపించి విజయ పదాన్ని నడిపించి తన నామానికే మహిమను కలుగ చేస్తున్నాను గాక.